హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూట్. సో మన గోవిద్య యాప్లో ఏ విధంగా టెస్టులు తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఒకసారి మీరు చూడండి. సో మనం ఈ టెస్టులు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే జెన్కోకి సంబంధించిన. సో మీరు ఫస్ట్ వెళ్ళాల్సినది కోర్సెస్. ఓకే, మీరు ఓపెన్ చేస్తే మీరు యాప్లో అయినా లేకుంటే వెబ్సైట్లో అయినా కూడా డైరెక్ట్గా క్లాసెస్ లేదంటే టెస్ట్ సిరీస్ అనేవి రాయొచ్చు. సో మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే కోర్సెస్లోకి వెళ్ళాలి. ఓకే, సో కోర్సెస్లో మొదటగా మనకు రెండు కోర్సెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఈసీకి సంబంధించింది, ఇంకొకటి ఎలక్ట్రికల్కి సంబంధించింది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్కి సంబంధించిన కంటెంట్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ షెడ్యూల్ అండ్ సిలబస్ ఉంటుంది ఫస్ట్ ఫోల్డర్. సెకండ్ ఫోల్డర్ సబ్జెక్టివ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మాక్ టెస్ట్లు అనేవి ఇక్కడ మనం ఇస్తాము. మాక్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ మనం ఇంకా ఇవ్వలేదు. ఓకే, సో దీని తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అంటే ఇక్కడ మీకు ఈ టెస్ట్లు అన్ని అవైలబుల్గా ఉంటాయి. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ 2 టెస్ట్ ఆల్రెడీ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ థర్డ్ టెస్ట్ మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ టెస్ట్ మన షెడ్యూల్ ప్రకారం ఫోర్త్ టెస్ట్, ఫిఫ్త్ టెస్ట్ ఈ విధంగా కంటిన్యూగా మీకు ఉంటాయి. ఓకే, సో మీకు ఆల్రెడీ ఎగ్జామ్ మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఇచ్చామన్నమాట. సో 1 డే గ్యాప్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రాపర్గా రివిజన్ చేసుకునేసి అలానే లాస్ట్ టెస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి మనము ఈ విధంగా షెడ్యూల్లో కొంచెం గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వన్స్ మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారంటే సో మనం టెస్టులు కూడా స్పీడప్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలానే మీరు ఒకసారి ఇక్కడ వీడియో సొల్యూషన్స్ ఆర్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మనం చూస్తే ప్రతి టెస్ట్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఓకే, సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సంబంధించిన హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూట్. సో ఇన్ దిస్ సెషన్ విల్ అండర్స్టాండ్ సో ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ విత్ ఎక్స్ప్లెనేషన్స్ మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటేనే సో దాని నుంచి ఆ సబ్జెక్ట్ నుంచి మనము మ్యాక్సిమం అనేది రీచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ప్రతి క్వశ్చన్ అలానే ప్రతి మోడల్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు కొన్ని మేము ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అలానే సో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే వాటి నుంచి కూడా క్వశ్చన్ పేపర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎనీవే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు మీరు కొత్తగా చూసేవి ఉంటాయి. ఓన్లీ 20% ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ డెఫినెట్గా మీకు దీంట్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.